నమస్కారం అండి. నమస్తే చెప్పండమ్మా. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం పరిపాలన చూస్తుంటే జగన్ పరిపాలన అయితే బాగోలేదమ్మా. నెక్స్ట్ పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు వస్తేనే కొద్దిగా అభివృద్ధి చేస్తారమ్మా. అంటే ఇప్పుడు పథకాల ప్రకారం జనాల్ని బాగా గెలుచుకున్నారు జగన్ గారు. ఇప్పుడు మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అభివృద్ధి పరంగా చూసినా అప్పుడు రాజధాని లేదు, హ్మ్. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. హ్మ్. ఆ? పూర్తి చేస్తానని చెప్పినారు. ఆయన 2019లో పూర్తి చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇతను 2023కి నేను పూర్తి చేస్తానని చెప్పాడు జగన్ గారు. హ్మ్. ఇది లేదు, అది లేదు. హ్మ్. ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా హ్మ్. అవి జనాలు రైతులు బాగుపడతారు. అది లేదు. అమరావతి లేదు. పథకాలు ఇస్తున్నారు, ఇవ్వలేదని అనలేదు. సుఖమే ఉంది. పథకాలు ఇచ్చినా సుఖమే ఉంది. రేపంటే ఒకవేళ వీళ్ళు పొమ్మంటే రాజధాని ఏది ఎంప్లస్ దారేది ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ వైజాగ్‌ని రాజధాని అని అంటున్నాడు కదా మరి. అంటున్నారు. మనం ఇక్కడికి వచ్చేసి దగ్గర 10 సంవత్సరాల పైన అయింది. మనం ఎప్పుడైనా వెళ్తే ఎలక్షన్ గురించి వెళ్తున్నామమ్మా. మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ తుదకు మళ్ళీ మొన్న ఏమన్నారంటే ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని చేస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది చేసినా పర్లేదు, ప్రజలకు ఉపకారం అనేది చేస్తే ఎవరి సీఎం అయినా పర్లేదు. ప్రజెంట్లో చేసేది ఒక రోడ్లు కూడా బాగోలేదు. జనాలు గోలాడుతున్నారు. అది చేసుకుంటే బాగుంటుందమ్మా. ఇప్పుడు మొన్న 2019లో ఎలక్షన్ టైంలో ఈయన ఓట్లన్నీ దొంగతనంగా వేయించుకొని గెలిపించుకున్నాడు కదా! ఈయన సీఎం అయినాడు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఛాన్స్ అయ్యేది ఉందనుకుంటున్నారా? అది మనకు అంతవరకు తెలియదమ్మా. అది దొంగత ఓట్లు వేయించుకున్నారో ఏ వేయించుకున్నారో మనకు తెలియదమ్మా. ప్రజెంట్ అయితే పరిపాలన అయితే మటుకి ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే బాగోలేదు, ప్రభుత్వం మారాలి అని అంటున్నాం. మేము అదే కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు సీఎం ఇతను చేసి రాష్ట్రం విభజన అయ్యాక చేసే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ విభజన అయిన తర్వాత రెండో స్టెప్ ఇతను వచ్చారు. ఇతను మంచి పని చేస్తే ఇతనే వస్తాడు, రాడని వెళ్ళే. లేకపోతే పరిపాలన అంటే బాగోలేదు. అది నమస్కారం అండి. చెప్పండి. సార్ ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సీఎం గారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? జగనే అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకు అంటే రూలింగ్ బాగుంది అనుకుంటున్నాను నేను నా మట్టుకైతే. అంటే సంక్షేమ పథకాలు అన్నీ బాగా వచ్చినాయి కానీ అభివృద్ధి పరంగా అయితే ఏం లేదని చెప్పేసి అని అంటున్నారు కదా మరి. అభివృద్ధి పరంగా చూడాలి ఫ్యూచర్లో అవుద్దేమో. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే ఎన్ని సంవత్సరాలు అంటే తక్కువ టైమే కదా ఉన్నది, వన్ టర్మే కదా. ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు కూడా ఇప్పుడు పొత్తుగా వస్తున్నారు, పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు, గట్టి పోటీ అని. గట్టి పోటీ అని